పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నానండి. నాకైతే కుదరట్లేదు వీడియో చేయడం. ఈ మధ్యన అయితే చిన్న చిన్న షార్ట్ వీడియోలు అయితే పెట్టాను. ఇదిగోండి చూడండి, మన వంగ చెట్టు ఎంత బాగా కాస్తుందో గుత్తులాగా. 3 రోజుల నుంచి హార్వెస్ట్ చేద్దాం, కాయలు ముదిరిపోతున్నాయి అనుకుంటున్నాను, కానీ వీడియో చేయడం అయితే కుదరట్లేదండి. ఇంక ఈరోజు ఎలా అయినా సరే వీడియో చేయాలని చెప్పి పైకి వచ్చానండి. ఇంక వంకాయలు కోసుకుందాం ముందు. గుత్తులా కాస్తుంది వంగ చెట్టు, చాలా బాగా కాస్తుంది. ఇంతకుముందు కాయలు కాసేది, మొన్న ఈ మధ్యనే ఒకసారి కోసాను కదా, మళ్ళీ కాస్తుంది. బాగా కాస్తుంది చెట్టు. కింద కూడా ఉందండి ఇలాంటిదే, కానీ కొంచెం కాయ వేరే వెరైటీగా ఉంటుంది. ఇదే కలర్లో ఉంది, అది కూడా బాగా కాస్తుంది. కిందకి ఎలా ఒరిగిపోయింది చూడండి బరువుకి వంగ చెట్టు. ఓకే, గుత్తులకు వద్దాం. చూడండి, మనకి వంగ చెట్టుకి ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయి. ఇలాంటి మొక్క 2 మొక్కలు వేసుకుంటే మనకి కూరకి అయిపోతాయండి. కూర అయితే ఒక మొక్కకే సరిపోతాయి, లేకపోతే ఒకసారి ఒకటి కోసుకోవడం అనమాట. ఎన్ని కాయలు వచ్చాయి ఒక మొక్కకి. చింత చిగురు ఉందండి, కోసుకుందాము. ముదిరిపోతుంది, కొద్దాం అంటే ముదిరిపోతుంది. ఇదిగోండి కొంచెం చింత చిగురు ఉంది, ఇది కోసుకుందాం. చేతితో తెంపుకుందామండి. కత్తిరికాయ చేతితో గబగబాగుద్ది. వర్షాలకి బాగా వచ్చిందండి. ఆకంతా దూసేసాను, కానీ ఇదివరకు మళ్ళీ చిగురు వచ్చి కుదిరిపోయింది. అయినా కానీ మన వాళ్ళకి బాగా వర్షాలు పడినాయి కదా, బాగా చిగురు వచ్చింది. కొద్దామని 3 రోజుల నుంచి అనుకుంటున్నాను, వంకాయలు చింత చిగురు అలా చేసి. ఈరోజు ఎండ వచ్చిందండి బాగా. ఇప్పుడు ఎండకపోయింది, ఎండ ఇప్పుడు వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ముద్రాకు కూడా పచ్చడి చేసుకోవచ్చు అంటండి. నేనైతే ఎప్పుడు చేయలేదు, చేద్దాం అనుకుంటాను. పొడుగు కానీ పచ్చడి కానీ ఇది కోయడమే కష్టం అయిపోతుంది. కోసుకోవడం అది ఆవిడ ఖాళీ ఉండదు, మా అబ్బాయిలతో అసలు ఖాళీ ఉండదు, ఏం చేయలేకపోతుంది. ఇది చూడండి వంగ మొక్క. ఇది విత్తనాలు వేసానండి నేను, అంటే మన నారు కోసం వేసాను. కొన్ని మొలిచాయి ఇక్కడ, అవన్నీ పోయాయండి. ఎందుకు పోయాయో నేను తవ్వడం వల్ల ఏంటో చూసుకోకుండా పోయాయి. ఇది ఒక్కటి బతికింది. చూడండి ఎంత బాగా పోస్తుందో. ఇది వల్ల పోతా నిమ్మ మొక్కలో ఉందండి ఇది. ఈ డబ్బులో డ్రాగన్ ఫ్రూట్ ఉంది పైన, ఆ చెట్టుని కోసుకుందాం. ఇదిగోండి డ్రాగన్ మంది
మొగ్గలు వస్తున్నాయి చూడండి. ఏమో కాయలు ఈ రెండును. ఇది ఎదగట్లేదండి, ఇది బలం సరిపోక ఏంటో పువ్వు తీసేస్తున్నానండి దీన్ని. అక్కడ ఇగోండి మళ్ళీ పువ్వులు ఎలా వచ్చినాయి చూడండి మొగ్గలు. ఇగో ఆ స్టెమ్కి చూడండి ఎన్ని మొగ్గలు ఒకే స్టెమ్కి వచ్చాయి. అన్నీ నిలబడట్లేదు, వచ్చినాయి కానీ బలం ఒకటి రెండు నిలబడుతున్నాయి, మిగతా అన్నీ రాలిపోతున్నాయి. ఇంత ముందు కూడా అలాగే వచ్చాయి. అక్కడ పండు ఉందండి, డ్రాగన్ ఫ్రూట్ కోసుకుందాం, ఎలా కొయ్యాలో చూద్దాం. చిన్న నువ్వు కొయ్యమ్మా, కొయ్యాలా? ఇంకొంచెం ఎత్తాను. ఎంత బాగా వచ్చిందో చూసారా? కాయ జారిపోతే ఉంచు, ఇష్టం పట్టుకుంటా. కొమ్మ ఇరిగిపోద్దేమో ఇప్పుడు. పోయినసారి కాసినప్పుడైతే ఒక 7 కాయలు 6 కాయలు కాసిందండి. అదే మొన్న ఈ సీజన్లోనే. ఇప్పుడు ఒకటే కాసింది, కానీ కాయ పెద్దది వచ్చింది, బాగుంది. ఈ మట్టికి చిన్నగా వచ్చేయండి. ఇప్పుడు చాలా పూత అయితే ఉంది. అటువైపు మొక్కలకు కూడా చాలా పిందులు ఉన్నాయి, మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది. చాలా కాయలు అయితే కోస్తాను. రోజు జామకాయలు వీడియోలు ఏం పెట్టినా అని చెప్పి తీయలేదండి. ఈరోజు ఈ కాయ మిగిలింది. సగం ఎలా వస్తుందండి రంగు, సగం ఎలా పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది, కానీ బాగానే ఉంటుంది, తినడానికైతే బాగానే ఉంటుంది. చాలా కాయలు అయితే ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ వీడియోలు అయితే ఏమీ చేయట్లేదు ఈ మధ్య. ఇవాళ చేశాను. ఏంటంటే కోసేసుకోవడం వండేసుకోవడం అవుతుంది. ఇదండి అంటే మొక్కలు కూడా మనకి ఎన్నో లేవండి, ఉన్న కాడికి ఏదో చేయొచ్చు హార్వెస్ట్, కాకపోతే నాకు కుదరక చేయట్లేదు. ఇదిగోండి ఈరోజు మన చిన్న మిద్దె తోటలో ఒక మొక్కకి వచ్చిన వంకాయలు చూడండి, 1/2 kg పైన ఉంటాయి. చింత చిగురు వచ్చింది, ఓ డ్రాగన్ ఫ్రూట్, ఒక జామకాయ అండి. జామకాయలు అయితే చాలా వచ్చాయి, కోసేసుకున్నాం. మేము హార్వెస్ట్ వీడియోలో పెట్టలేదు, షార్ట్ వీడియోలో అయితే చూసారేమో మీరు, పెట్టాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుఖనో భవంతు.